హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఎక్కడికొచ్చాననుకుంటున్నారా? మమ్మీ, డ్యాడీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కొచ్చానండి. మమ్మీ వాళ్ళు ఏప్రిల్‌లో వచ్చారు. వాళ్ళు ఇక్కడికి అరైవ్ అయ్యే టైంకి 1 పీఎం అయిందండి ఆఫ్టర్‌నూను. ఇంకా పిల్లలు స్కూల్‌లో ఉండటం వల్ల నేను, మా హస్బెండ్ ఇద్దరమే వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాము. ఇంకా మా పేరెంట్స్ వచ్చిందైతే బ్రిటిష్ ఎయిర్‌వేస్ అండి. అస్సలు వాళ్ళ సర్వీస్ ఏమీ బాగోలేదండి. మధ్యలో లండన్‌లో స్టాప్ అయినప్పుడు కనీసం పెద్దవాళ్ళు కదా! వీళ్ళకి మేము ఆల్రెడీ వీల్ చైర్ బుక్ చేశాము. అయినా సరే వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా దొరకలేదంట. అది చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ వలన మమ్మీకి అసలే కాళ్ళు నొప్పులు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడి, చాలా అయితే హ్యాసల్ అయింది. అది ఒక్కటే కాదండి, హైదరాబాద్‌లో వీళ్ళ ఫ్లైట్ స్టార్ట్ అవ్వటమే ఒక 2 అవర్స్ లేట్‌గా స్టార్ట్ అవ్వటం వల్ల వీళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యి, మళ్ళీ వాళ్ళక్కడ ఎయిర్‌పోర్ట్ బయట ఒక హోటల్‌లో స్టే చేయాల్సొచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేసి నెక్స్ట్ డే రావటమైంది. చూసారా మా మమ్మీ కళ్ళలో ఎంత ఆనందమో! మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు హ్యాపీ. ఇక్కడ నేను వెల్కమ్ అని మమ్మీని వెల్కమ్ చేస్తుంటే, అల్లుడు గారు బాగున్నారా అని మా వారిని పలకరిస్తుంది. అంతే కదండీ! వాళ్ళకి ఇంకా ఇలా మమ్మీ వాళ్ళనైతే రిసీవ్ చేసుకున్నాను. చాలా ఏళ్లయిందండి మమ్మీ వాళ్ళొచ్చి యూఎస్‌కి. సో, కొంచెం స్పెషల్‌గా ఉంటుందని ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చాను మమ్మీకి. 1 గంటకు లేచాము. అది మళ్ళీ టైమింగ్ కూడా డిఫరెంట్ కదా, మీకు తెల్లారిపోయింది కదా ఇండియాలో దానికి తోడు. ఆగికొచ్చాడు. నిలబడు, నిలబడు. అలా ఇంటికొచ్చి కాసేపు భోంచేయగానే ఒక 1 అవర్‌లో పిల్లలైతే వచ్చారు. ఇంక వాళ్ళు తాత, అమ్మమ్మతో మాట్లాడుతూ చూడండి ఇలా కాన్వర్జేషన్ రాగానే మనవళ్ళకి కలిపి పెడుతూ ఉంటేనే ఇంకా అమ్మమ్మకి తృప్తి కదా! అలా ఇంక పిల్లలకి ఫీడ్ చేయగానే ఇంక సూట్‌కేసుల్లో అవన్నీ అన్‌ప్యాక్ చేసేసి ఇవైతే సర్దుకుంటూ ఉన్నామండి. అన్నీ సర్దేశాము. నాకిష్టమైన స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా షార్ట్స్‌లో పెట్టాను కదండీ! ఇవన్నీ మా ఊర్లో నుంచి తెచ్చారు. ఇంట్లో చేయించేవాళ్ళుంటే. చాలా బాగున్నాయి టేస్ట్ అదైతే. ఇదైతే నా ఫేవరెట్ తొక్కుడు లడ్డు. మీలో ఎంతమందికి తొక్కుడు లడ్డు ఇష్టమో తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మమ్మీ పూలు తెచ్చిందండి. మల్లెపూలు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఒక 15 మూరల దాకా తెచ్చింది. ఫ్రెండ్స్‌కి కూడా అలా షేర్ చేసుకుంటాను అని చెప్పి. కానీ ఇది చూసారా ఫ్లైట్ డిలే అవ్వటం వలన కూడా ఇలా పూలన్నీ పాడైపోయాయి. ఇంక నేను ఎవ్వరికీ ఏమి ఇవ్వలేకపోయాను. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మరి ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో అందరూ తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.